హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో మీరు కూడా చూసేసారు కదా. ఈజీగా ఇంట్లోనే బటర్ స్కాచ్ కూల్ కేక్ అయితే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ఒక కప్తోని చిన్న కప్ దాకా వెనిగర్ అయితే యాడ్ చేసుకొని పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెతో పాలు తీసుకున్నామో అదే గిన్నెతో అరకప్పు దాకా పంచదారను కూడా తీసుకోవాలి. ఇంకా పంచదారను అయితే పొడి చేసుకుంటాం కదా, ఆ పంచదార పొడిని మనం పాలను అయితే పక్కన పెట్టాం కదా, ఆ పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా నురగగా ఉంది కదా, ఇలా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఇలా ఒక 30 గ్రాముల దాకా బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బటర్ని అయితే కరిగించి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా బటర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం ఏ గిన్నెతో అయితే షుగర్ తీసుకున్నామో అదే గిన్నెతో కప్పు నిండాగా ఈ విధంగా మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇవైతే ఉండలేమీ లేకుండా ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇంకా కేక్ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉండలేమీ లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం కేక్ బ్యాటర్ ఈ విధంగా థిక్గా వస్తే కాచి చల్లార్చిన పాలు అయితే ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ లోపు అయితే మనం కడాయి పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. అది హీట్ అయిపోయేలోపు ఈ బ్యాటర్లో అయితే ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, ఇంకా అర స్పూన్ దాకా బేకింగ్ సోడా, అలాగే ఒక 2 నుంచి 3 చుక్కల దాకా బటర్ స్కాచ్ ఎసెన్స్, అవి లేకపోతే వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కేక్ వేసుకునే గిన్నెలో ఆయిల్ అప్లై చేసి కొంచెం ఫ్లోర్ వేసి మొత్తాన్ని బాగా ఈ విధంగా చేసుకొని అందులో కేక్ బ్యాటర్ని అయితే వేసి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా బాగా ట్యాప్ చేసుకొని ఇంకా మనం బేకింగ్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక అరగంట దాకా ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కేక్ని అయితే బాగా బేక్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే మనం క్యారమిల్ క్రష్ కోసం ఒక ప్యాన్లో అయితే అరకప్పు దాకా పంచదార తీసుకొని సిమ్లోనే ఉంచుకొని బాగా కరగనివ్వాలి. చూసారు కదా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇంకా బటర్ షుగర్లో ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు అందులోనే కొంచెం జీడిపప్పు పలుకులు ఇంకా బాదం పప్పు పలుకులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేసి ఒక బటర్ పేపర్లో కానీ లేదంటే ఒక గిన్నెలో ఆయిల్ కానీ రాసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని అందులోకి అయితే తీసుకొని ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా అరగంట తర్వాత చూస్తే మన కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది కదా. ఇప్పుడు కేక్ని బయటకు తీసేసి చల్లారనివ్వాలి. అలాగే మన క్యారమిల్ క్రస్ట్ కూడా ఇలా చెక్కీలా అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా మన పేపర్ని తీసేసి దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే బాగా దంచుకోవాలి. ఇప్పుడైతే కేక్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా లేయర్ కింద ఒక్కొక్కటిగా వేసుకొని కేక్ మీద ముందుగా షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని మనం క్యారమిల్ క్రస్ట్ అయితే తయారు చేసాం కదా, దాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక కేక్ లేయర్ పెట్టుకొని సేమ్ షుగర్ సిరప్ ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసి ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా బటర్ స్కాచ్ కేక్ అయితే రెడీ.